ఈ రోజు మా తండ్రి గారు స్వర్గీయ వీరచౌదరి గారి యొక్క 30వ వర్ధంతి సందర్భంగా చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే చాలా మంది మన నియోజకవర్గమే కాదు బయట ప్రాంతాల్లో చాలా మంది ఎన్నో కార్యక్రమాలు ఇవాళ నిర్వహించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఇవాళ 30 సంవత్సరాలంటే ఒక మనిషి జీవితం తీసుకుంటే 30 సంవత్సరాలు అనేది చాలా కీలకమైన దశ. మరి అటువంటి 30 సంవత్సరాలు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇవాళకి ఆయన గురించి తలుచుకుంటూ, ఆయనతో ఉన్న అనుభవం గురించి ఆలోచిస్తూ, అనుభూతులు నెమరు వేసుకుంటూ ఈ రోజు మనందరం కూడా సమావేశమయ్యాం. మా కుటుంబం ఆయనకి రక్త సంబంధం ద్వారా వారసులం అవ్వచ్చు. ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా ఆయన ఆశయాలకు మేము కూడా వారసులమే. ఎందుకంటే రాజకీయం అనేది ఎంతో మంది వస్తా ఉంటారు, పోతా ఉంటారు. నాలాగా ఎంతో మంది రాజకీయాల్లో ఉన్న పిల్లలు వాళ్ళ కొడుకులు వస్తారు. ఆయన మాకు నేర్పింది, ఎందుకంటే ఆయన ఉన్నంత కాలం మేము ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదు, రాజకీయాల గురించి ఆలోచన చేయలేదు, రాజకీయాల గురించి చాలా దూరంగానే ఉన్నాం. నాకంటే ఎక్కువగా ఆయనతో 24 గంటలు ఉన్నారు, ఎంతో సమయాన్ని వెచ్చించిన ఉన్నారు. కాకపోతే మేము దూరంగా చూసిన వాళ్ళమే. ఆయన రాజకీయంలో మరి ఆయన ఉన్నప్పుడు ఎందుకు అండగా ఆ రోజు ఉండలేకపోయామనే భావన ఒకటి నాకు ఈ రోజులో అప్పుడప్పుడు వస్తుంది. ఎందుకంటే రాజకీయం అనేది చేయాలంటే సొంత వాళ్ళు లేని వాళ్ళు రాజకీయం చేసే పరిస్థితి లేదు. కానీ నేను చేయగలుగుతున్నానంటే మీ అందరు ఉన్నారు కాబట్టి. ఒక పెద్ద పర్సనాలిటీకి కొన్ని సంఘటనలు ఆయన స్థాయికి జరగాల్సినవి కాదు. ఆయన అభిమానించడం కాదు, ఆయన పక్కన ఉండటం కాదు. ప్రతి అంశంలో ఎదుటివాడిని ఎదుర్కొనే విధానం మన కార్యకర్తలకి, మన నాయకత్వానికి కూడా ఉండాలి.